Hi everyone, myself I am Saran from Amrutas Academy. Today I am here to discuss a small topic in Indian polity, but which is also related to static GK part. Done. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే లాంగ్వేజెస్ భాషలు అనే ఒక చిన్న అంశాన్ని మీతో చర్చిద్దామని లేదా మీకు వివరిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. మరి భాషలు అనేది ఏ సబ్జెక్టుకి సంబంధించినది సార్ అంటే రిలేటెడ్ టు ఇండియన్ పాలిటీ, స్టాటిక్ జీకే ఈ రెండింటికి సంబంధించింది. సార్ మరి భాషలు లాంగ్వేజెస్ గురించి కూడా ఎగ్జామ్లో అడుగుతారా? ఎస్ అడుగుతారు. మరి ఈ భాషలు లేదా లాంగ్వేజెస్ అనే టాపిక్ మనం ఇప్పుడు డిస్కస్ చేయడానికి గల కారణం ఏంటి సార్ అంటే రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో చూస్తే అంటే కరెంట్ అంశాలలో మనం గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ తీసుకొస్తుంది. ఏంటి? హిందీని ఫస్ట్ లాంగ్వేజ్గా చేద్దాము, లేదా హిందీని ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్ భారత జాతీయ భాషగా చేద్దాము అని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఓకే, బాగుంది. మరి ఈ ప్రపోజల్ని సదరన్ స్టేట్స్ అంటే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా వ్యతిరేకిస్తున్నాయి. మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి సార్? దీనికి గల కారణాలు ఏంటి? మరి హిందీని మన ఇండియన్ నేషనల్ లాంగ్వేజ్గా పెడితే లేదా భారతదేశ జాతీయ భాషగా పెడితే మెరిట్స్ ఏంటి, మనకు వచ్చే లాభాలు ఏంటి, డీమెరిట్స్ ఏంటి, మనకు వచ్చే నష్టాలు ఏంటి? ఇదంతా ఇంకొక టాపిక్, ఇంకొక అంశం. దీన్ని ఇంకొక దగ్గర చర్చిద్దాం. మనం ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటెడ్లో అనగా పరీక్షా కోణంలో లాంగ్వేజెస్ భాషల గురించి ఏ టాపిక్ మనం ఫోకస్ చేయాలి, ఎక్కడ బిట్ పడుతుంది, ఏ కాన్సెప్ట్ మీద వాడు ఫోకస్ చేస్తున్నాడు, మనం ఎక్కడ ప్రిపేర్ అయితే మనకు ఆ టాపిక్ మీద మార్క్స్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. డన్. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్. సార్ మరి ఒక ఇండెక్స్ చెప్పండి సార్, మాకు ఒక విషయ సూచికనివ్వండి. ఏంటి లాంగ్వేజెస్లో మనం ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం సార్? క్లియర్. ఒకసారి గమనిద్దాం సార్. మనం మరి లాంగ్వేజెస్ లేదా భాషలు అనే అంశం మీద ఏమేమి చర్చించబోతున్నాం ఒకసారి క్లియర్గా ఇండెక్స్ చూద్దాం. విషయ సూచిక ఇండెక్స్. డన్. మరి మనం మొదటగా మనం ఏం చూస్తాం సార్ అంటే నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ అనగా జాతీయ భాష. ఏంటి సార్? జాతీయ భాష. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్. అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష. అధికార భాష. నెక్స్ట్ ఏం చూస్తాం సార్? షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. ఏంటి సార్? షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. క్లియర్. ఇంకా ఏం చూస్తాం సార్? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్. స్టేట్ అఫీషియల్. స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే రాష్ట్ర అధికార భాష. రాష్ట్ర అధికార భాష. ఇంకా ఏం చూస్తాం సార్? అనుసంధాన భాషలు. అనుసంధాన భాషలు అంటే మీడియేట్ లాంగ్వేజెస్. మీడియేట్ లాంగ్వేజెస్. ఇంకా ఏం చూస్తాం సార్? ప్రాచీన హోదా పొందిన భాషలు. ప్రాచీన హోదా పొందిన భాషలు. ఇంకా ఏం చూస్తాం సార్? భాషా దినోత్సవాలు. భాషా దినోత్సవాలు అంటే ఏంటి సార్? అఫీషియల్ లాంగ్వేజ్ డేస్. అఫీషియల్ లాంగ్వేజ్ డేస్. ఇంకా ఏం చూస్తాం సార్? అత్యధికులు అనగా అత్యధిక మంది. అత్యధిక మంది మాట్లాడే భాషలు. అత్యధిక మంది మాట్లాడే భాషలు. క్లియర్ సార్? క్లియర్. మనము లాంగ్వేజెస్ లేదా భాషలు అనే టాపిక్లో మనం సబ్ టాపిక్స్గా ఏం డిస్కస్ చేస్తున్నాం సార్ చూద్దాం. నెంబర్ వన్ నేషనల్ లాంగ్వేజ్ జాతీయ భాష. నెంబర్ 2 అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష. నెంబర్ 3 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. నెంబర్ 4 స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ రాష్ట్ర అధికార భాష.
నెంబర్ 5 అనుసంధాన భాషలు అంటే మీడియేటరీ లాంగ్వేజెస్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు హిందీ వచ్చు, ఇంకొక అతనికి తెలుగు వచ్చు. మరి మేమిద్దరం లాంగ్వేజ్‌లో మాట్లాడుకోవాలి లేదా సంభాషించుకోవాలంటే మరి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఉందా? మరి మా ఇద్దరికి వచ్చిన కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఫర్ సపోజ్ ఇంగ్లీష్ అనుకుందాం. నాకు ఇంగ్లీష్ వచ్చు, అతనికి ఇంగ్లీష్ వచ్చు. సో మేమిద్దరం మాట్లాడుకోవాలంటే మాకు మీడియేటరీ లాంగ్వేజ్‌గా ఒక మధ్యలో ఒక అనుసంధాన భాషగా ఉపయోగపడింది ఏంటి సార్? ఇంగ్లీష్. మరి అలాంటి లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించి మనం అనుసంధాన భాషలు, మీడియేట్ లాంగ్వేజెస్. నెక్స్ట్ ప్రాచీన హోదా పొందిన భాషలు అనగా పురాతన సాహిత్యంలో గొప్ప సంస్కృతి మరియు మేధో వారసత్వం కలిగిన భాషలు. అంటే కొన్ని సంవత్సరాలుగా పురాతన సాహిత్యాలలో కానీ, పురాణాలలో కానీ, ఇతిహాసాలలో కానీ పేర్కొన్న భాషలు ఏమైనా ఉన్నాయా? అలాంటి భాషలు ఏంటివి? ఇక్కడ చూద్దాం. పురాతన లేదా ప్రాచీన హోదా పొందిన భాషలు. క్లియర్. నెక్స్ట్ భాషా దినోత్సవాలు, అఫీషియల్ లాంగ్వేజ్ డేస్. అంటే ఏదైనా ఒక భాషకు ఒక దినాన్ని కేటాయించారా, ఒక రోజును కేటాయించారా, స్పెషల్గా డేస్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. నెక్స్ట్ ఎయిత్ సబ్ టాపిక్గా మనం ఏం చూస్తాం సార్ అంటే అత్యధిక మంది మాట్లాడే భాషలు. ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కువ మంది ప్రజలు ఏ భాషను మాట్లాడుతున్నారు? జనాభా పరంగా ఏ భాషను మాట్లాడుతున్నారు? మాతృభాషా పరంగా ఏ భాషను మాట్లాడుతున్నారు? ఇక్కడ చూద్దాం. ఈ 8 టాపిక్స్ మీద మీరు ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ రాసినా రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్. ఒక మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఇది ఈ మధ్య కాలంలో ఇంకా ఇంపార్టెంట్ అయ్యింది. కారణం భాషల గురించి కరెంట్ అంశాలలో ఉంది. క్లియర్. డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చూద్దాం సార్? నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష. నేషనల్ లాంగ్వేజ్, నేషనల్ లాంగ్వేజ్ తెలుగులో ఏమంటారండి? జాతీయ భాష. సార్ మరి భారతదేశానికి జాతీయ భాష ఉందా? ఫర్ సపోజ్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అని రేపు మీ రైల్వే ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడండి. మరి అది హిందీయా లేదా ఇంగ్లీషా? ఫర్ సపోజ్ మన తెలుగువా? ఏంటి ఆ భాష తెలుసుకుందాం. అది తెలుసుకోబోయే ముందు అసలు జాతీయ భాష అంటే ఏంటి సార్? ఒక దేశానికి అఫీషియల్గా నేషనల్ లాంగ్వేజ్ ఉంటుందా? మరి ఉంటే దాన్ని ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఇస్తారు సార్? క్లియర్. మరి ఆ క్రైటీరియాస్, ఆ కండిషన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ పాయింట్, ఏదైనా ఒక దేశానికి అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, నేషనల్ లాంగ్వేజ్ని రికగ్నైజ్ చేయాలంటే, ఒక జాతీయ భాషగా గుర్తించాలంటే మరి ఆ భాష ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి? గవర్నమెంట్ పెట్టే ఏ క్రైటీరియాస్ని అది సాటిస్ఫై చేయాలి? డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1, ఒక దేశానికి జాతీయ భాషగా ఒక భాష గుర్తించాలంటే మరి ఆ భాషకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? ఆ దేశంలో అత్యధిక మంది జనాభా మాట్లాడే భాష అయి ఉండాలి. క్లియరా? క్లియర్. సెకండ్ క్రైటీరియా లేదా సెకండ్ క్వాలిఫికేషన్ ఏముండాలి సార్? సంస్కృతిని, ఆ దేశ సంస్కృతిని, కల్చర్ని ప్రతిబింబించేలా ఉండాలి. ఏంటి సార్? ఆ దేశ సంస్కృతిని అంటే కల్చర్ని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి సార్ ఆ భాష. ఏమంటున్నానండి? సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. నెంబర్ 3, ఐక్యతకు ప్రతీకగా ఉండాలి. ఎలా ఉండాలి సార్? ఐక్యతకు ప్రతీకగా ఉండాలి. యూనిటీకి ఒక సింబల్గా ఉండాలి ఆ లాంగ్వేజ్. అవునా? ఇంకా చాలా క్రైటీరియాస్ ఉంటాయి సార్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 క్రైటీరియాస్ మీరు గుర్తుపెట్టుకోండి సార్. ఒక భాషను జాతీయ భాషగా గుర్తించాలంటే మొదటగా అది ఏ క్వాలిఫికేషన్ సాటిస్ఫై చేయాలి, ఏ అర్హతను కలిగి ఉండాలి అంటే ఆ దేశంలో ఎక్కువ మంది అనగా అత్యధిక మంది జనాభా ఆ భాషను మాట్లాడుతూ ఉండాలి సార్. ఇది ఫస్ట్ క్రైటీరియా. మరి సెకండ్ ఏం చెప్తామండి? ఆ దేశ సంస్కృతి, ద కల్చర్ ఆఫ్ దట్ కంట్రీ షుడ్ రిఫ్లెక్ట్. ఇప్పుడు మనం ఒక జాతీయ భాషగా గుర్తించాలంటే ఆ జాతీయ భాష ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలండి. నెంబర్ 2. నెంబర్ 3, ఆ దేశ ఐక్యతకు ప్రతీకగా ఉండాలి సార్. ఆ దేశంలో అందరు ప్రజలు ఆ భాష మాట్లాడుతూ ఒక యూనిటీగా, ఒక ఐక్యతగా ఉండాలి సార్. డన్. ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసేది మనం నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా లేదా ఒక దేశం యొక్క నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాషగా గుర్తిద్దాం. మరి ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేసే భాష మన దేశంలో ఉందా? భారతదేశంలో ఉందా? చూద్దాం. డన్. మరి సార్ మన దేశంలో అత్యధిక మంది జనాభా మాట్లాడే భాష ఏంటి సార్? హిందీ. ఏంటి సార్? హిందీ. మోర్ దాన్ 45% ఆఫ్ ద పాపులేషన్ అండి. దాదాపు 45% జనాభా ఏ భాషను మాట్లాడుతున్నారు సార్? హిందీ భాషను. సో మనకు హిందీ భాష ఫస్ట్ క్వాలిఫికేషన్, మొదటి అర్హతను సాటిస్ఫై చేసింది. క్లియరా? క్లియర్. సెకండ్, సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి.
దట్ లాంగ్వేజ్ షుడ్ రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఆ భాష ఆ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. మరి మన భారతదేశంలో విభిన్న సంస్కృతులు ఉన్నాయి సార్. మిశ్రమ సంస్కృతులు ఉన్నాయి, మిశ్రమ సంప్రదాయాలు ఉన్నాయి, మిశ్రమ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అవునా కాదా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంస్కృతి సంప్రదాయం తెలంగాణలో లేదు సార్. తెలంగాణలో ఉన్న ఆచార వ్యవహారాలు ఉత్తరప్రదేశ్లో పాటించడం లేదు సార్. తమిళనాడులో ఉన్న పండుగలు తెలంగాణలో లేవు సార్. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి రాష్ట్రం కూడా అవసరం లేదండి. మీ ప్రాంతంలో ఉన్న సంప్రదాయం ఒక 100 కిలోమీటర్లు దాటి ఇంకొక ప్రాంతానికి వెళ్తే అక్కడ మీరు ఇంకొక సంప్రదాయాన్ని చూస్తారు. అవునా కాదా? అవును. అంటే భారతదేశం మిశ్రమ సంప్రదాయాలకు, విభిన్న సంస్కృతులకు ప్రసిద్ధి కదా! మరి అలా ఏదైనా ఒక భాషను తీసుకుంటే సంస్కృతి పరంగా, సంప్రదాయాల పరంగా ప్రజలను విభజించినట్టు అవుతుంది. ఫర్ సపోజ్ నేను తెలుగు భాషను, అరే తెలుగు భాష ఈ సంస్కృతిని బాగా ప్రతిబింబించేలా ఉంది కనుక మనం జాతీయ భాషగా తెలుగు భాషను తీసుకుందామంటే హిందీ ప్రజలు ఒప్పుకుంటారా సార్? మా హిందీలో ఉన్న సంస్కృతులను ప్రతిబింబించేలా మా భాష కూడా ఉందండి అని హిందీ వాళ్ళు అంటారు. తమిళం వాళ్ళు ఊరుకుంటారా సార్? వాళ్ళేమంటారు? మా భాషను ప్రతిబింబించేలా మా సంస్కృతులు ఉన్నాయి సార్. వాళ్ళకంటే మా సంస్కృతులు గొప్పవండి. మా భాషను జాతీయ భాష చేయండి అంటారు. కనుక భారతదేశంలో సంస్కృతిని ప్రతిబింబించేలా, ఒక కల్చర్‌ని రిఫ్లెక్ట్ చేసేలా ఏదో ఒక భాషను చెప్పలేం సార్. సో, ఈ క్రైటీరియాని భారతదేశంలో ఏ భాష సాటిస్ఫై చేయలేదు. క్లియరా సార్? క్లియర్. మరి మూడవదేంటి? ఐక్యతకు ప్రతీకగా అంటే యూనిటీకి స్ట్రెంగ్త్, యూనిటీ ఆఫ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు ఫర్ సపోజ్ మన సౌత్ ఇండియన్ తీసుకుందాం సార్. సదరన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలను తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ 5 రాష్ట్రాలకు గాను 4 భాషలు అధికార భాషలుగా ఉన్నాయి సార్. ఫర్ సపోజ్ మనం తీసుకుంటే తెలుగు, మలయాళం, తమిళ్, ఇంకోటేంటి సార్ కన్నడ. అంటే ఒక 5 దక్షిణాది రాష్ట్రాలలో కేవలం 5 దక్షిణాది రాష్ట్రాలలో 4 భాషలు మాట్లాడుతున్నారు సార్. తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడం. మరి ఐక్యత, తమిళ్ వాళ్ళంతా ఒక ఐక్యతగా ఉంటామంటారు. తెలుగు వాళ్ళంతా మేమంతా ఒక ఐక్యత. మలయాళం మాట్లాడే ప్రజలందరూ మేమంతా ఒక యూనిటీగా ఉన్నాం సార్ అంటారు. కానీ కమింగ్ బిసైడ్ ఆఫ్ ద లాంగ్వేజ్, భాష నుండి బయటికి వచ్చి చూస్తే మేమందరం భారతీయులము. ఈ ఫీలింగ్ అయితే మన దగ్గర ఉంది సార్. భాష పరంగా మాత్రమే మేము తెలుగు వాళ్ళం, మేము తమిళ వాళ్ళం, మేము కన్నడ వాళ్ళం అంటున్నాం కానీ, ఈ భాషను పక్కన పెడితే మేమందరం భారతీయులం అనే ఒక ఐక్యత మాకుంది సార్ కదా! మరి ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు. మేము మా తెలుగు భాష, మా తమిళ భాష అనుకుంటున్నారు. ఈ ఈ క్రైటీరియాలో, ఈ నమూనాలో నేను ఒక భాషను జాతీయ భాషగా పెడితే వీళ్ళ మధ్య అంతర్గత కల్లోలాలు, విభేదాలు సృష్టించిన వాళ్ళం అవుతామా? అవ్వమా? అవుతాము. ఫర్ సపోజ్ నేను తెలుగుని తీసుకున్నా. అప్పుడు తమిళ వాళ్ళు ఏమంటారు? రోడ్డు మీదకొచ్చి ధర్నా చేస్తారు. తెలుగు వాళ్ళకైనా జాతీయ భాష పెడతారు. మరి మా భాషను జాతీయ భాష పెట్టరా? అంటే ఐక్యత దెబ్బతింటుంది, స్ట్రెంగ్త్ దెబ్బతింటుంది, భారతీయులం అనే ఫీలింగ్ పోతుంది. అవునా కాదా? కరెక్ట్. అందుకు ఈ క్రైటీరియాని సాటిస్ఫై చేసే భాష కూడా మన భారతదేశంలో లేదు. డన్. మరి ఇన్ని ఫాలో అవుతున్నాయి కాబట్టి మన రాజ్యాంగ రూపకర్తలు, మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చేశారంటే ఈ మూడింటిని మెయిన్ క్రైటీరియాస్‌గా, మెయిన్ కండిషన్స్‌గా తీసుకొని భారతదేశానికి ఒక జాతీయ భాషను పెడితే మనమే భారతదేశంలో అంతర్గత కల్లోలాలను సృష్టించిన వాళ్ళం అవుతాము. మనమే భారతదేశ ప్రజల మధ్య విభేదాలను పెట్టిన వాళ్ళం అవుతాము అని రాజ్యాంగ రూపకర్తలు తెలివిగా ఆలోచించి ఏం చేశారు సార్ అంటే భారతదేశానికి భారతదేశానికి నేషనల్ లాంగ్వేజ్ లేదా జాతీయ భాష లేదండి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ సార్. డైరెక్ట్ నీకు రేపు రైల్వేలో కనబడుతుంది, లేదా డైరెక్ట్గా రేపు నీకు ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కనబడుతుంది. వాట్ ఈస్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? భారతదేశ జాతీయ భాష ఏది? ఆప్షన్ ఏ హిందీ, ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ సి తమిళం, ఆప్షన్ డి లేదు. మరి నీ ఆన్సర్ ఏంటి సార్? లేదు. భారతదేశానికి జాతీయ భాష లేదు. క్లియర్. మనం మొదటి టాపిక్ డిస్కస్ అయిపోయింది సార్. నేషనల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడేసాం. మరి భారతదేశ జాతీయ భాష ఏంటి సార్? లేదు. దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా. క్లియర్. ఇది అయిపోయింది సార్. ఫస్ట్ సబ్ టాపిక్ క్లియర్. నెక్స్ట్ అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాష, అఫీషియల్ లాంగ్వేజ్. మరి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి చూద్దాం. సార్ మరి అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? క్లియర్. ఏదైనా ఒక భాషను అధికార భాషగా గుర్తిస్తే అది దేనికి ఉపయోగపడుతుంది సార్? ప్రభుత్వ కార్యకలాపాలకు. నంబర్ 1 ప్రభుత్వ ప్రభుత్వ కార్యకలాపాలకు. క్లియరా సార్?
అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అండి ఇంగ్లీష్లో. గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్. మరి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది సార్? పార్లమెంటు వ్యవహారాలు. పార్లమెంటు వ్యవహారాలు. మరి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది సార్? కోర్టులు. కోర్టులు, న్యాయస్థానాలు. న్యాయస్థానాలు. మరి ఇంకా దేనికి ఉపయోగపడుతుంది సార్? అధికార పత్రాలు, అఫీషియల్ పేపర్స్. అంటే ఏదైనా ఒక భాషను అధికార భాష లేదా అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తిస్తే, అంటే అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించిన భాషని ఎక్కడ ఉపయోగిస్తారు సార్ అంటే ప్రభుత్వాలు తమ కార్యకలాపాలలో, అనగా ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా జీవోస్ లేదా నోటిఫికేషన్స్ లేదా వాళ్ళ మధ్య పాస్ అయ్యే కొన్ని పేపర్స్, వీటన్నింటిని ఏ భాషలో ముద్రించాలి సార్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్, అధికార భాషలో ముద్రించాలి. క్లియరా సార్? క్లియర్. మరి పార్లమెంటు వ్యవహారాలు అనగా పార్లమెంట్లో సంభాషించే భాషలు లేదా పార్లమెంట్లో మనం మాట్లాడే భాష రికార్డు చేయటం కానీ, లేదా పార్లమెంట్లో ఒక సభ్యుడి మధ్య ఇంకొక సభ్యుడి మధ్య అనుసంధాన భాష లేదా మాట్లాడుకునే భాష. అంటే పూర్తిగా నీకు తెలియాల్సింది ఏంటి సార్? పార్లమెంటు వ్యవహారాలలో అధికార భాషలో మాత్రమే జరగాలి. క్లియర్. నెక్స్ట్ కోర్టులు, న్యాయస్థానాలు. న్యాయస్థానాలలో కూడా అధికార భాషనే ఉపయోగించాలి. అనగా మనం వేసే పిటిషన్లు, కోర్టులో న్యాయాధికారి ఇచ్చే దాన్ని ఏమంటాం సార్? తీర్పులు లేదా వర్డిక్ట్స్, తీర్పులు, మరియు లాయర్లు న్యాయవాదులు న్యాయమూర్తులతో డిస్కస్ చేయాల్సిన అంశాలు, వాదించాల్సిన విషయాలు, ఇలాంటి కోర్టులో జరిగే అన్ని అంశాలు, పిటిషన్స్ దగ్గర నుండి ఫైనల్ వర్డిక్ట్ అంటే న్యాయాధికారి ఇచ్చే తీర్పు వరకు, న్యాయమూర్తి ఇచ్చే తీర్పు వరకు ఏ భాషలో జరగాలి సార్? ఆ దేశ అధికార భాషలో జరగాలి. నెక్స్ట్ అధికార పత్రాలు. సార్ అధికార పత్రాలు అంటే ఏంటి? ఒక గవర్నమెంట్ ఏదైనా చట్టం చేసింది, ఒక యాక్ట్ చేసింది, ఆ యాక్ట్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, ఫైన్స్ కానీ, జీవోస్ కానీ, ఆ పేపర్స్ అన్నీ ఏ లాంగ్వేజ్లో ఉండాలి సార్? ఆ దేశ అధికార భాషలో, ఆ కంట్రీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్లో ఉండాలి. క్లియరా సార్? ఈ 4 పాయింట్స్ క్లియరా సార్? అంటే నేను మీకు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే, వాట్ ఐ మీన్ టు సే హియర్ ఈజ్ అఫీషియల్ లాంగ్వేజ్. ఒక దేశ అధికార భాష అంటే అవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు సార్ అంటే ఈ 4 అంశాలలో ఉపయోగిస్తారు. డన్. మరి భారతదేశానికి అధికార భాష ఉందా సార్? ఈజ్ దేర్ ఎనీ అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా? ఎక్సలెంట్ క్వశ్చన్. ఉంది సార్. మరి ఏంటి సార్? హిందీ. భారతదేశ అధికార భాష ఏంటి సార్? హిందీ. ఇది నేషనల్ లాంగ్వేజ్ కాదండి, అఫీషియల్ లాంగ్వేజ్ అండి. డిఫరెన్స్ క్లియర్గా ఉండాలి సార్. నేషనల్ లాంగ్వేజ్ దగ్గర నేను క్రైటీరియాస్ చెప్పాను, అఫీషియల్ లాంగ్వేజ్ దగ్గర కొన్ని కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాను సార్. దీని మీద క్లారిటీ ఉండాలి సార్. మరి మన అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి సార్? ఒకటి హిందీ. ఏ లిపి సార్? ఏ స్క్రిప్ట్ సార్? దేవనాగరి లిపి. దేవనాగరి లిపిలో ఉన్న హిందీ సార్ మన దేశ అధికార భాష. మరి ఇంకోటి ఏమైనా ఉందా సార్? ఎస్, ఇంకొకటి ఇంగ్లీష్. అదేంటి సార్? ఇంగ్లీష్ మన దేశ అధికార భాష ఎలా అవుతుంది సార్? ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళది కదండి సార్. మన భాష హిందీ. ఓకే, దీన్ని అధికార భాషగా పెట్టుకున్నాం, బాగుంది. మరి ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు సార్? క్లియర్. ఈ ఆంగ్లాన్ని, ఈ ఇంగ్లీష్ భాషని మన రాజ్యాంగ సభ్యులు, రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది సార్ అంటే 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అవునా? ఈ మన రాజ్యాంగ రూపకర్తలు, ద మెంబర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏం చెప్పారు సార్ అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 నుండి 15 సంవత్సరాల పాటు, అనగా 15 ఆఫ్టర్ 15 ఇయర్స్, 15 సంవత్సరాల పాటు అంటే అప్ టు 15 ఇయర్స్ వరకు ఇంగ్లీష్ని అధికార భాషగా పెట్టుకోండి. అనగా 1965 వరకు. ఏ ఇయర్ వరకు సార్? 1965 వరకు ఇంగ్లీష్ను కూడా హిందీతో పాటు అధికార భాషగా పెట్టుకోండి. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు 1965 తర్వాత కూడా ఆఫ్టర్ 1965 మీరు కొనసాగించాలి టు కంటిన్యూ ఇంగ్లీష్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ అడిషనల్ టు హిందీ, హిందీతో పాటు ఇంగ్లీష్ను కూడా అధికార భాషగా 1965 తర్వాత కొనసాగించాలనుకుంటే ఒక చట్టాన్ని చేయాలి. ఆ చట్టం ద్వారా మాత్రమే కొనసాగించాలి అని రాజ్యాంగంలో క్లియర్గా పేర్కొన్నారు సార్. మరి మనం కొనసాగించామా లేదా 1965తో ఆపేశామా? చూద్దాం సార్. మనం 1965తో ఆపలేదు సార్. మనం ఏం చేశామంటే 1963 అధికార భాషా చట్టం, అధికార భాషా చట్టం అనగా అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్, ద యాక్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ చట్టం చేసి 1963వ సంవత్సరంలో ఈ చట్టం చేసి 1965 తర్వాత కూడా
ఇంగ్లీష్ని అఫీషియల్ లాంగ్వేజ్గా హిందీతో పాటు సార్, హిందీ కాకుండా కాదండి, విత్ హిందీతో పాటు కొనసాగించాం సార్ ఇంగ్లీష్ని. అనగా మరి ప్రస్తుతం భారతదేశ అధికార భాషలు ఏంటి? వాట్ ఆర్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? క్లియర్, రెండు ఉన్నాయి సార్. ఒకటి హిందీ సార్, ఒకటి హిందీ, రెండు ఇంగ్లీష్ అండి. క్లియర్ సార్? క్లియర్. హిందీ ఏ స్క్రిప్ట్ సార్? దేవనాగరి లిపి, దేవనాగరి స్క్రిప్ట్. క్లియర్ సార్? డన్. మరి మనం ఏం డిస్కస్ చేసామండి? నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది, అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయింది. మరి ఇంకా ఏం చూద్దాం సార్? షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ చూద్దామా? చూద్దాం. షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. సార్ ఇక్కడ ఈ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ డిస్కస్ చేయడానికి ముందు మనం ఏం చెప్పాలి సార్ అంటే, ఆల్రెడీ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసామండి, రాజ్యాంగ భాగాలు, పార్ట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఉన్నాయి సార్? 25 భాగాలు ఉన్నాయండి. ఆల్రెడీ రాజ్యాంగ భాగాల మీద 3 hours క్లాస్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి, ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా 3 గంటల క్లాస్ మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మరి రాజ్యాంగ భాగాలు ఎన్ని ఉన్నాయి సార్? 25. సేమ్ అలానే మన భారత రాజ్యాంగంలో ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దెర్ ఆర్ 12 షెడ్యూల్స్. 12 షెడ్యూళ్ళు ఉన్నాయి సార్. సార్ మరి షెడ్యూల్స్ అంటే ఏంటి? ఇదంతా మనం చాప్టర్లో చూద్దామండి. మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మన భారతదేశంలో భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి సార్. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, షెడ్యూల్ 4, ఈ విధంగా 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. మరి ఈ 12 షెడ్యూల్స్లో ఒక షెడ్యూల్ అధికార భాషలకు మాత్రమే కేటాయించారు సార్, షెడ్యూల్డ్ లాంగ్వేజెస్కి మాత్రమే ఇచ్చారు సార్. ఆ షెడ్యూల్ ఏంటి? 8th షెడ్యూల్, 8వ షెడ్యూలు. ఈ 8వ షెడ్యూల్లో కొన్ని లాంగ్వేజెస్ని పొందుపరిచారు సార్. మరి షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ 8వ షెడ్యూల్లో షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి సార్? సార్ షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి సార్? 22. మౌలిక రాజ్యాంగంలో 14, కొత్తగా చేర్చినవి 8, మొత్తం మీద 22. సార్ 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 కొంచెం వెనక్కి రండి. షెడ్యూల్డ్ లాంగ్వేజ్ 8th షెడ్యూల్ అన్నారు, బాగుంది, ఎన్ని ఉన్నాయో చెప్పారు. సార్ అసలు షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నాకు జాతీయ భాష నేషనల్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పారు, అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష అంటే ఏంటో చెప్పారు. మరి షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి సార్? 14 భాషలా? ఇన్ని భాషలను మౌలిక రాజ్యాంగంలో చేర్చారా? దాని తర్వాత మళ్ళీ కొత్తగా 8 చేర్చి ఇప్పుడు 22 ఉన్నాయా? అసలు షెడ్యూల్డ్ లాంగ్వేజ్ ఏంటి సార్? ఎక్సలెంట్ క్వశ్చన్, డిస్కస్ చేద్దాం. సార్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే భారతదేశంలో అత్యధిక మంది జనాభా మాట్లాడే భాషలు. ఏంటి సార్? భారతదేశంలో అత్యధిక మంది జనాభా మాట్లాడే భాషలు అంటే మన దేశంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి సార్. మరి అన్నింటినీ గుర్తించగలమా? కొన్ని భాషలు ఎక్కువ మంది జనాభా మాట్లాడుతున్నారు, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పీకింగ్ సమ్ ఇంపార్టెంట్ లాంగ్వేజెస్. ఆ లాంగ్వేజెస్ని మాత్రమే మనము షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా చేర్చాం సార్. మరి వీటి వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. మరి ఈ 22 భాషలకు ఏమైనా మెరిట్స్ ఉన్నాయా? వీటికి ఏమైనా ప్రభుత్వాల నుండి అందుతుందా? ఎస్ అందుతుంది సార్. ఈ 22 భాషల అభివృద్ధికై ప్రభుత్వాలు సహకారాన్ని అందిస్తాయి సార్. ఈ 22 భాషలను ప్రోత్సహిస్తాయి సార్. క్లియరా? క్లియర్, డన్. మరి 22 భాషలు ఏంటి సార్? మౌలిక రాజ్యాంగం బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 14 భాషలు ఏంటి సార్? తర్వాత కొత్తగా చేర్చిన 8 భాషలు ఏంటి సార్? ప్రస్తుతం మన రాజ్యాంగంలో ఉన్న 22 భాషలు ఏంటి సార్? నాకు ఒక లిస్ట్ చెప్పండి సార్. క్లియర్, ఎక్సలెంట్ అండి. ఈ లాంగ్వేజెస్ మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఉంటుంది సార్. మీ రైల్వే ఎగ్జామ్లో లాంగ్వేజెస్ మీద వాడు ఫోకస్ చేయాలి, లాంగ్వేజెస్ అనే టాపిక్ మీద ఒక బిట్ వెయ్యాలి అనుకుంటే ఫస్ట్ వాడు ఫోకస్ చేసే స్కోప్ చేసే టాపిక్ ఏంటి, సబ్ టాపిక్ ఏంటి? ఈ 22 భాషలు సార్. ఈ 14 భాషల నుంచి అన్న అడుగుతాడు, లేదా డైరెక్ట్ నెంబర్ అన్న అడుగుతాడు, లేదా కింద లాంగ్వేజెస్ ఇచ్చి ఉన్నది ఏంటి లేనిది ఏంటి అంటాడు. మరి నీకు తెలియాల్సింది ఏంటి సార్? ఆ 14 భాషలు ఏంటి, కొత్తగా చేర్చిన 8 భాషలు ఏంటి, తర్వాత మొత్తం ఉన్న 22 భాషలు ఏంటి? క్లియర్, చూద్దామా? చూద్దాం సార్. మౌలిక రాజ్యాంగంలో అంటే బేసిక్ కాన్స్టిట్యూషన్లో నేను క్లియర్గా మీకు డిఫరెన్స్ చెప్పాను సార్. అసలు మౌలిక రాజ్యాంగం అంటే ఏంటి, ప్రస్తుత రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగ భాగాల్లో నీట్గా ఒక 15 నిమిషాలు ఈ టర్మినాలజీ, ఈ పదజాలం గురించే మీకు చెప్పాను సార్. క్లాస్ వినండి. క్లియర్. బేసిక్ కాన్స్టిట్యూషన్
మౌలిక రాజ్యాంగం, ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్, ప్రస్తుత రాజ్యాంగం. క్లియర్ సార్. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. కొత్తగా ఎన్ని చేర్చారు? +8 చేర్చారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? 22 ఉన్నాయి. ఈ నంబర్ ఇంపార్టెంట్ అండి. డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ. 14, కొత్తగా చేర్చినవి 8, ప్రస్తుతం టోటల్గా ఉన్నవి 10, 22. క్లియర్. ఏంటివి సార్ మరి అవి చూద్దాం. నెంబర్ 1 హిందీ, నెంబర్ 2 ఉర్దూ, నెంబర్ 3 సాంస్క్రిట్, తెలుగు, తమిళ్, మలయాళం, నంబర్ 7 కన్నడ, నంబర్ 8 మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ. ఏంటి సార్? కశ్మీరీ, పంజాబీ, ఒరియా. క్లియరా సార్? మౌలిక రాజ్యాంగంలో గుర్తించిన 14 అధికార భాషలు ఏంటండి? హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కశ్మీరీ, పంజాబీ, ఒరియా. ఈ 14 భాషలు అధికార భాషలుగా అంటే షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా మన మౌలిక రాజ్యాంగంలో బేసిక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో గుర్తించారు సార్. మరి కొత్తగా చేర్చిన 8 ఏంటి సార్? 8 ఏంటి సార్? సింధీ. ఏంటి సార్? సింధీ, కొంకణి, మణిపురి, నేపాలి. ఏంటి సార్? నేపాలి, బోడో, డోగ్రీ భాష పేరే డోగ్రీ సార్. మైథిలి, సంతాలి. ఏ భాష సార్? సంతాలి. సార్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీకు క్వశ్చన్ ఎలా ఫ్రేమింగ్ ఉంటుందంటే 15th లాంగ్వేజ్ ఏంటి, 18th లాంగ్వేజ్ ఏంటి, 20th లాంగ్వేజ్ ఏంటి. సరే ఈ ఆర్డర్ ఇలానే ఉండాలి, ఆర్డర్లో మార్పు రాకూడదు. క్లియరా సార్? క్లియర్ సార్. మరి మీరు అన్నారు ఈ మౌలిక రాజ్యాంగంలో 14 ఉన్నాయండి, కొత్తగా 8 చేర్చారండి. అంటే మన ఇష్టం వచ్చినట్లు చేర్చొచ్చా సార్? దానికి ఒక పద్ధతి ఉండదా సార్? ఉంటుంది. మరి ఎలా చేర్చాలి? రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాలి, బై అమెండింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవునా సార్? అవును. మరి ఏ రాజ్యాంగ సవరణ, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు సార్? వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫర్ సపోజ్ బిట్ ఈ లాంగ్వేజెస్ ఈ నేమ్స్ మీద మిస్ అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ దగ్గరికి వెళ్తాడు. మరి తెలుసుకుందాం సార్. సింధీ భాషను ఈ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారండి, ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చారండి. 21వ రాజ్యాంగ సవరణ 1967 సార్. 21st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1967 సార్. క్లియరా? క్లియర్. నెక్స్ట్ కొంకణి, ఈ కొంకణి, మణిపూరి, నేపాలి సార్. ఏంటి సార్? కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 భాషలను ఒకటే అమెండ్మెంట్ ద్వారా చేర్చారండి. అది ఏంటి సార్? 71వ రాజ్యాంగ సవరణ 1992 అండి. 71st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1992. కొంకణి, మణిపూరి, నేపాలి ఈ 3 లాంగ్వేజెస్ సార్. మరి నెక్స్ట్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ 4 లాంగ్వేజెస్ అండి. ఈ కొంకణి, మణిపూరి, నేపాలి ఒక సెట్ సార్. ఇదంతా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఇదంతా ఒక సెట్ సార్. ఇదంతా ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటి సార్? 92వ రాజ్యాంగ సవరణ 2003 అండి. 92nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003. క్లియరా సార్? క్లియర్. మరి మౌలిక రాజ్యాంగంలో ఉన్న 14 అధికార భాషలు చూసాం, కొత్తగా చేర్చిన 8 అంటే ఇప్పుడు 22 అధికార భాషలు మొత్తం చూసాం. కొత్తగా చేర్చిన భాషలు ఏంటి, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? క్లియరా సార్? క్లియర్. మరి షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అయిపోయిందా సార్? అవ్వలేదు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం చూద్దాము సార్. మరి ఏం చూద్దాం సార్? కొత్తగా చేర్చిన భాషలు 8 ఏంటివి సార్? సింధీ. ఏంటి సార్? సింధీ. ఇంకోటి ఏంటి సార్?
కొంకణి, ఇంకోటి ఏంటి సార్ మణిపురి, ఏంటి సార్ మణిపురి, నేపాలి, నేపాలి, బోడో, బోడో, డోగ్రి, డోగ్రి, మైథిలి, ఏంటి సార్ మైథిలి, ఇంకోటి సంతాలి, సంతాలి. క్లియరా సార్? ఈ 8 భాషలు కొత్తగా చేర్చారు. వాడు ఎగ్జామ్లో ఏం ఫోకస్ చేస్తున్నాడంటే నువ్వు కొత్తగా చేర్చిన భాషలు నేర్చుకుంటున్నావు, మౌలిక రాజ్యాంగంలో ఉన్న భాషలు నేర్చుకుంటున్నావు, వాటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ కూడా నేర్చుకుంటున్నావు. వీడు అన్నీ నేర్చుకుంటున్నాడు, వీడిని ఇంకా స్ట్రెస్ చేయాలి, ఇంకా క్వశ్చన్ పేపర్ ట్రిగర్ చేయాలి అని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కొత్తగా చేర్చిన భాషలు ఏ దేశంలో మాట్లాడుతున్నారు, ఏ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు అనేది ఫోకస్ చేస్తున్నాడు సార్. మనం ఈ భాష ఏ ప్రాంతాలలో మాట్లాడుతున్నాడో కూడా తెలుసుకుందాం. క్లియరా? క్లియర్. సింధీ భాష ఎక్కడ మాట్లాడతారు సార్? గుజరాత్, పంజాబ్, హర్యానా. కొంకణి ఎక్కడ మాట్లాడతారు సార్? మహారాష్ట్ర, గోవా. మణిపురి ఎక్కడ మాట్లాడతారు సార్? పేరులోనే ఉంది మణిపూర్. నేపాలి, ఇది మన భాష కాదండి, నేపాల్ వాళ్ళ భాష, నేపాల్ దేశం వాళ్ళ భాష నేపాలి. మరి ఇది మన దేశంలో ఎందుకు ఉంది సార్? నేపాల్కి బార్డర్గా ఉన్న బార్డర్ స్టేట్, సరిహద్దు రాష్ట్రంగా ఉన్న వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో నేపాలీ మాట్లాడుతున్నారు సార్. క్లియరా అండి? మరి నేపాల్ మన దేశంలో ఎక్కడ మాట్లాడతారు సార్? వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో సార్. నెక్స్ట్ బోడో ఎక్కడ మాట్లాడతారండి? అస్సాం. డోగ్రి ఎక్కడ మాట్లాడతారండి? జమ్మూ కాశ్మీర్. మైథిలి ఎక్కడ మాట్లాడతారండి? బీహార్. సంతాలి ఎక్కడ మాట్లాడతారండి? బీహార్, జార్ఖండ్. క్లియరా సార్? క్లియర్. ఇంపార్టెంట్ అండి, నోట్స్ మెన్షన్ చేసుకోండి, నోట్స్లో రాసుకోండి. సింధీ ఎక్కడ మాట్లాడతారు సార్? గుజరాత్, పంజాబ్, హర్యానా. కొంకణి ఎక్కడ మాట్లాడతారు సార్? మహారాష్ట్ర, గోవా. మణిపురి ఎక్కడ మాట్లాడతారండి? పేరులోనే ఉంది సార్ మణిపూర్. నేపాలి వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో. బోడో, బోడో, బోడో అస్సాం. డోగ్రి, డోగ్రి జమ్మూ కాశ్మీర్. మైథిలి బీహార్. సంతాలి, సంతాలి బీహార్ మరియు జార్ఖండ్. సార్ నేను ఒక్కొక్క పదాన్ని ఇంత స్ట్రెస్ చేసి ఇన్నిసార్లు చెప్పడానికి కారణం ఈ టర్మినాలజీ మొత్తం కొత్తగా ఉంటుంది, చాలామంది ఆస్పిరెంట్స్ వినుండరు, వాళ్ళకు అలవాటు చేయడానికి ఒక్కొక్క పదాన్ని అన్నిసార్లు చదివాను. మీరు కూడా వీటిని రిపీటెడ్గా ప్రొనౌన్స్ చేస్తూ ఉండండి, అప్పుడే గుర్తుంటాయి. క్లియరా సార్? క్లియర్. మరి మనం షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. నెక్స్ట్ ఏం చదవాలి? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్, రాష్ట్ర అధికార భాష. చూద్దామా? చూద్దాం. ఏం చూద్దాం సార్? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్, స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్, రాష్ట్ర అధికార భాష. క్లియరా సార్? క్లియర్. సార్ మరి ఒక రాష్ట్రానికి కూడా అధికార భాష ఉంటుందా? ఒక దేశానికి ఉన్నట్టు రాష్ట్రానికి అధికార భాష ఉంటుందా? ఉంటుంది సార్. మరి ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు? రాజ్యాంగం, భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ఏ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సార్? ఫస్ట్ నేర్చుకోవాల్సిన పాయింట్ ఆర్టికల్ 345. ఆర్టికల్ 345 ప్రకారం ఒక రాష్ట్రానికి అధికార భాష ఉంటుంది. క్లియరా సార్? క్లియర్. మరి సార్ ఈ అధికారం ఎవరికి ఉంటుంది? అది కేంద్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయిస్తుందా, లేదా రాష్ట్రం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్ణయించుకుంటుందా? అంటే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ 5 ఉన్నాయి సార్. క్లియర్గా ఆ 5 పాయింట్స్ నీకు క్లారిటీ వచ్చిందా? క్లోజ్. స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ క్లియర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆర్టికల్ 345 డన్. మరి రెండవది ఏంటి? ఏ రాష్ట్ర అధికార భాషను ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుంది సార్. కేంద్రం జోక్యం చేసుకోదు. సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ ఇన్వాల్వ్స్ ఇన్ ద స్టేట్ అఫీషియల్ లాంగ్వేజెస్, ఇన్ ద డెసిషన్ ఆఫ్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజెస్. అంటే రాష్ట్ర అధికార భాషను నిర్ణయించుకునే సమయంలో రాష్ట్రాలతో కేంద్రం జోక్యం చేసుకోదు సార్. పూర్తి అధికారం రాష్ట్రాలకే ఉంటుంది ఆర్టికల్ 345 ప్రకారం. అదే రాస్తున్నా, పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే, పూర్తి అధికారం స్టేట్ గవర్నమెంట్స్దే. పాయింట్ నెంబర్ 1 క్లోజ్. ఆర్టికల్ 345 అండి. మరి ఇంకా ఏముంది సార్? ఒక భాషనే పెట్టుకోవాలా సార్? ఒక రాష్ట్ర అధికార భాషగా ఒకటే భాష ఉండాలా, లేక ఎన్ని భాషలైనా పెట్టుకోవచ్చా? ఎన్ని భాషలైనా ఆ రాష్ట్రం అధికార భాషగా పెట్టుకోవచ్చు సార్. అంటే సెకండ్ పాయింట్ ఏంటి? మోర్ దాన్ 1. అంటే
ఒక రాష్ట్రం ఒకటి కంటే ఎక్కువ అధికార భాషలను పెట్టుకోవచ్చు సార్. వన్ స్టేట్ క్యాన్ ఫిక్స్ దేర్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ వన్ ఆర్ మోర్ దాన్ వన్. క్లియరా సార్? క్లియర్. మరి థర్డ్ పాయింట్ ఏంటి సార్? సార్ మెజారిటీగా అంటే ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషనే పెట్టుకోవాలా, లేక మైనారిటీలు తక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషను కూడా పెట్టుకోవచ్చా? అది ఆ రాష్ట్రం ఇష్టం సార్. అంటే థర్డ్ పాయింట్గా మెజారిటీయే కాదు, మైనారిటీలు మాట్లాడే భాషను కూడా పెట్టుకోవచ్చు. ఏంటి సార్? మెజారిటీ ప్రజలు మాట్లాడే భాషనే కాదు సార్, మైనారిటీలు అంటే తక్కువ మంది ప్రజలు, అల్ప జనాభా మాట్లాడే భాషను కూడా రాష్ట్ర అధికార భాషగా నిర్ణయించుకోవచ్చు సార్. ఈ థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏం చెప్తుంది? అసలు ఎవ్వరు మాట్లాడని భాషను కూడా, అంటే నో వన్ స్పీకింగ్, అంటే ఒక భాష ఉంది సార్, ఏదైనా ఒక భాష, ఆ భాష ఆ రాష్ట్రంలో ఎవ్వరూ మాట్లాడరండి, అయినా కూడా ఆ రాష్ట్రం అటువంటి భాషను అధికార భాషగా పెట్టుకోవచ్చు సార్. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నో వన్ స్పీకింగ్, ఎవ్వరు మాట్లాడని భాషను కూడా ఆ రాష్ట్రం అధికార భాషగా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. క్లియర్. మరి ఐదో పాయింట్ ఏంది సార్? మీరు ఏం చెప్పారండి? మెజారిటీలే కాదు మైనారిటీలు మాట్లాడే భాషను కూడా పెట్టుకోవచ్చు సార్ అన్నారు. ఇంకొకటి, అసలు ఎవరూ మాట్లాడని భాష కూడా పెట్టుకోవచ్చు. అవునా? అవును. మరి లాస్ట్ పాయింట్ ఏం చెప్తాం సార్ అంటే, సార్ ఇప్పుడు మనకు షెడ్యూల్డ్ లాంగ్వేజెస్గా 22 ఉన్నాయన్నారు. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అని చెప్పి 22 అని చెప్పారు. మరి ఆ 22 భాషలలో ఉన్న భాషనే పెట్టుకోవాలా, 22 భాషలలో లేని భాషను పెట్టుకోకూడదా అంటే, లేని భాషను కూడా పెట్టుకోవచ్చు సార్. నీ ఇష్టమండి. 22 అధికార భాషలలో లేని భాషను కూడా నువ్వు నీ రాష్ట్రానికి అధికార భాషగా పెట్టుకోవచ్చు. పాయింట్ క్లియరా సార్? క్లియర్. ఈ 5 పాయింట్స్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి గుర్తుపెట్టుకోవాలి సార్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది కదా, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష ఏంటి సార్? ఎవరైనా క్లాస్ చూస్తున్న ఎవరైనా ఆన్సర్ చేయండి. ఎస్, మన రాష్ట్ర అధికార భాష తెలుగు. తేజ గారు అంటున్నారు మన రాష్ట్ర అధికార భాష తెలుగు. అంతేనా అండి? మరి ఇంకేం లేవా? అయ్యో, పక్కనే ఉన్న చందు గారు అంటున్నారు ఇంగ్లీష్. ఇంగ్లీష్ అని ఆయన అంటున్నారు. అయ్యో, ఇటు పక్క ఉన్న సూర్య అంటున్నాడు హిందీ. హిందీ అంటున్నాడు. మరి ముగ్గురు 3 పేర్లు చెప్పారు. మరి మన రాష్ట్ర అధికార భాష ఏంటి సార్? వాట్ ఈస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్? చూద్దాం. ఒకటి తెలుగు అండి. తేజ గారు తెలుగు అన్నారు, కరెక్ట్, తెలుగు క్లియర్. రెండవది ఇంగ్లీష్ అండి. మూడవది ఉర్దూ సార్. ఈ 3 మన స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అండి. తెలుగు, ఇంగ్లీష్ మరియు ఉర్దూ. ద 3 అఫీషియల్ లాంగ్వేజ్. దెర్ ఆర్ 3 అఫీషియల్ లాంగ్వేజ్ ఫర్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 అధికార భాషలు ఉన్నాయి. క్లియరా సార్? క్లియర్. మరి మనం ఏం కంప్లీట్ చేశాం సార్? స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ కూడా కంప్లీటెడ్. ఇంకేం చూడాలి సార్? అనుసంధాన భాషలు చూద్దామా? చూద్దాం సార్. మరి అనుసంధాన భాషలు అంటున్నారే సార్, అనుసంధాన భాషలు అంటే ఏంటి సార్? అంటే అఫీషియల్గా గవర్నమెంట్స్ అనగా సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, ఇద్దరి మధ్య సంభాషణ జరగాలి కదండి సార్. అఫీషియల్ కాన్ఫరెన్సెస్ ఉంటాయి కదా, మరి అక్కడ అనుసంధాన భాషగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి మీడియేటెడ్ లాంగ్వేజ్ అంటే అనుసంధాన భాషగా ఏది నిర్ణయించుకున్నారండి అంటే చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, కేంద్ర రాష్ట్రాల మధ్య అనుసంధాన భాష ఏది సార్ అంటే, కేంద్ర రాష్ట్రాల మధ్య అనుసంధాన భాష ఏదంటే ఇంగ్లీష్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. కేంద్ర రాష్ట్రాల మధ్య సెంటర్ మరియు స్టేట్, వాట్ ఈస్ ద అనుసంధాన భాష, వాట్ ఈస్ ద మీడియేట్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ సార్. అంటే నాది ఆంధ్రప్రదేశ్ అండి. ఫర్ సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముద్దుగా నమో అని పిలుచుకుంటాము. మరి నమో గారు నాతో మాట్లాడాలనుకుంటున్నారు. మరి మా మధ్య అంటే అఫీషియల్ అండి, ఇవి టీ పార్టీలో లేదా ఏదో చిట్టి పార్టీలో ఉండే కాన్ఫరెన్సెస్ కాదండి. అఫీషియల్గా మాట్లాడుకోవాలంటే నాకు తెలుగు వచ్చు, ఆయనకు హిందీ వచ్చు, నాకు హిందీ రాదు, ఆయనకు తెలుగు రాదు. మరి ఈ అఫీషియల్ కాన్ఫరెన్స్ ఏ లాంగ్వేజ్ ద్వారా జరుగుతుంది సార్ అంటే ఇంగ్లీష్. అనుసంధాన భాష ఏంటి సార్? ఇంగ్లీష్. మరి అన్ని రాష్ట్రాలు అనుసంధాన భాషగా ఇంగ్లీష్నే పెట్టుకున్నాయా కేంద్రంతో? కాదు సార్. కొన్ని రాష్ట్రాలు అనుసంధాన భాషగా వేరే భాషను నిర్ణయించుకున్నాయి. మరి ఆ భాష ఏంటండి? మరి ఆ రాష్ట్రాలు ఏంటి సార్? చూద్దాం. పాయింట్ నెంబర్ 2, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్,
ఈ 3 రాష్ట్రాలు అనుసంధాన భాషగా ఏ భాషను నిర్ణయించుకున్నాయి సార్? హిందీ. ఏ భాషనండి? హిందీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అనుసంధాన భాషలు అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వంతో అనుసంధాన భాషగా నిర్ణయించుకున్న భాష ఏంటండి? ఇంగ్లీష్. క్లియరా సార్? క్లియర్. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఒక భాషను అనుసంధాన భాషగా పెట్టుకున్నాయి. మరి ఆ భాష ఏంటండి? హిందీ. మరి ఆ రాష్ట్రాలు ఏంటి సార్? బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. క్లియరా సార్? క్లియర్. మరి మనం ఇప్పుడు దాకా ఏం కంప్లీట్ చేశాము? అనుసంధాన భాషలు కూడా కంప్లీటెడ్. క్లియరా సార్? క్లియర్. మరి మనం నెక్స్ట్ ఏం చూద్దాం సార్? ప్రాచీన హోదా పొందిన భాషలు. సార్ అసలు ప్రాచీన హోదా పొందిన భాషలు ఏంటి సార్? చూద్దాం. ప్రాచీన హోదా పొందిన భాషలు ఏమంటున్నా సార్? ప్రాచీన హోదా పొందిన భాషలు అంటే ఏన్షియంట్ స్టేటస్. ఏన్షియంట్ స్టేటస్. మరి ఇక్కడ ఏంటి సార్? అసలు ప్రాచీన హోదా పొందిన భాషలు అంటే ఏంటి సార్? చూద్దాం. పురాతన సాహిత్య చరిత్ర. ఏంటి సార్? ఫస్ట్ సార్ నేను యూజ్ చేస్తున్న టర్మినాలజీని మీరు ఎగ్జామ్లో రాసుకోవాలి సార్. దాన్నే కాన్సెప్ట్ లాగా అర్థం చేసుకోవాలి సార్. ఇదే పదజాలం ఎగ్జామ్లో డైరెక్ట్గా ఉంటుంది. క్లియరా అండి? క్లియర్. ఫస్ట్ పాయింట్ ఏంటి? పురాతన సాహిత్య చరిత్ర. సెకండ్ది ఏంటి సార్? గొప్ప సంస్కృతి. ఏంటండి? గొప్ప సంస్కృతి. ఫస్ట్ ఏమన్నా సార్? పురాతన సాహిత్య చరిత్ర, గొప్ప సంస్కృతి, మేధో వారసత్వం. ఈ 3 అంశాలని పరిగణలోకి తీసుకోవాలి సార్. ఏదైనా ఒక భాషకు ఏన్షియంట్ లాంగ్వేజ్ స్టేటస్, ప్రాచీన హోదా భాష అని గుర్తింపు ఇవ్వాలంటే మనం ఏం చేయాలి సార్? ఈ 3 పాయింట్స్ని పురాతన సాహిత్య చరిత్ర లేదా ప్రాచీన సాహిత్య చరిత్ర, ఓల్డెస్ట్ లిటరేచర్ హిస్టరీ, గొప్ప సంస్కృతి, డివైన్ కల్చర్. ఏంటి సార్? గొప్ప సంస్కృతి, డివైన్ కల్చర్. తర్వాత ఏం చెప్పారు సార్? మేధో వారసత్వం. అనగా ఏదైనా ఒక భాషను ప్రాచీన హోదా పొందిన భాషగా గుర్తింపు ఇవ్వాలంటే ఆ భాషకి ఏముండాలంటే పురాతన సాహిత్య చరిత్ర. అనగా ఫర్ సపోజ్ సాహిత్యాలలో కానీ, పురాణాలలో కానీ, ఇతిహాసాలలో కానీ మినిమం 1100 ఇయర్స్ అండి. 1100 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండాలి. రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, లేదా విష్ణు పురాణం ఇలాంటి పురాణాలలో కానీ, మత్స్య పురాణం ఆ లాంగ్వేజ్ మెన్షన్ అయ్యి ఉండాలి సార్. అంటే వాటి చరిత్ర అక్కడి నుండే ప్రారంభం అయ్యి ఉండాలి సార్. అనగా అర్థం ఏంటి? ఓల్డెస్ట్ లాంగ్వేజెస్. వాటికి మనం ఏమిస్తామంటే ఏన్షియన్ స్టేటస్, ప్రాచీన హోదా పొందిన భాషలు. వాటికి గొప్ప సంస్కృతి. ఆ భాషల మీదే సంస్కృతులు ఏర్పడి ఉండాలి సార్. ఆ భాషల మీదే జాతులు ఏర్పడి ఉండాలి సార్. ఆ భాషల మీదే ఒక జనాభా సమూహం ఉండాలండి. అలాంటి భాషలనే మనం ఏన్షియన్ స్టేటస్ ఇస్తాం. మేధో వారసత్వం. నేనున్నా సార్, నా జనరేషన్ మొత్తం తెలుగు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ నా పిల్లలకు తెలుగు భాషను అందిస్తానా? వాళ్ళని తెలుగు మాట్లాడమంట. నెక్స్ట్ వాళ్ళ పిల్లలు తెలుగు మాట్లాడతారు. అలా ఒక వారసత్వంగా వచ్చి ఉండాలి సార్. ఎక్కడ కట్ అవ్వకూడదు సార్. ఫర్ సపోజ్ మన జనరేషన్ చూసుకుంటే తెలుగు భాష మా తల్లిదండ్రుల జనరేషన్తోనే పూర్తి స్థాయిలో అంటే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వాళ్ళు ఆగిపోయారండి. నా జనరేషన్లో మిక్స్ అయిపోయింది సార్. కిచిడీ చేసేసారండి. సగం తెలుగు, సగం ఇంగ్లీష్, సగం తెలుగు, సగం ఇంగ్లీష్. లేదా 75% ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, 25% తెలుగుకి వచ్చారండి. నెక్స్ట్ నా కొడుకు జనరేషన్, అప్కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ ఎలా అయిందంటే పూర్తిగా తెలుగు మాట్లాడటం ఆగిపోతుందేమో అని ఒక భయం ఏర్పడుతుంది సార్. అందుకే వెంకయ్య నాయుడు గారు మరీ చెబుతున్నారు. రీసెంట్గా ఏ సభ జరిగినా ఆయన చెప్పే పదం ఏంటంటే తెలుగుని ప్రాథమిక భాషగా పెట్టండి, ప్రాథమిక విద్య తెలుగులోనే బోధించండి, ఆంగ్ల భాషను హయ్యర్ ఎడ్యుకేషన్లో మాత్రమే తీసుకొని రండి, పిల్లలకు తెలుగు యొక్క ప్రత్యేకత, తెలుగు యొక్క గొప్పతనం తెలియాలి అని వెంకయ్య నాయుడు గారు ఏ సభ పెట్టినా పదే చెబుతున్నారు. ఎందుకంటే తెలుగు భాష అంతరించిపోకూడదు. తెలుగు భాష ప్రాచీన హోదా కలిగిన భాష. ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో పురాణాలు, సాహిత్యాలు, ఇతిహాసాలు తెలుగులో రచించారండి. క్లియర్. మరి ఇలాంటి భాషలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చూద్దాం సార్. మొట్టమొదటగా మరి ప్రాచీన హోదా పొందిన భాష ఏంటండి? భారతదేశంలో మొదటి భాష 2004లో తమిళ్ అండి. మొట్టమొదట పొందిన భాష తమిళ్ సార్. అందరూ సాంస్క్రిట్ అనుకుంటారు సార్. సాంస్క్రిట్ కాదు, సంస్కృతం కాదు, తమిళ్ అండి. మరి రెండవ భాష 2005వ సంవత్సరంలో సాంస్క్రిట్. రెండవ భాషగా సాంస్క్రిట్ వచ్చింది సార్. మొదటి భాష తమిళ్ అండి.
తర్వాత 2008లో తెలుగు కన్నడం రెండిటికి కలిపి ఇచ్చారు సార్. తర్వాత ఇక్కడ 3 ఇక్కడ 4 అయిపోయింది. నెక్స్ట్ 5. 2013లో మలయాళం. తర్వాత 2014లో ఇది 13 సార్. 2014లో ఒడియా భాషకి ఇచ్చారండి. ఎన్ని అయ్యాయి సార్? 1 2 3 4 5 6 సార్. మరి ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. 2024వ సంవత్సరంలో ఏ భాషలకు ఇచ్చారు సార్? అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ప్రాకృత భాష, పాలీ భాష. ఏ భాషలు సార్? తమిళ్ 2004, సాంస్క్రిట్ 2005 సార్. చాలా ఇంపార్టెంట్ సార్, నోట్ చేసుకోవాలి. 2008 2008లో తెలుగు కన్నడం రెండింటికి ఒకే సంవత్సరంలో వచ్చింది సార్. 2013 మలయాళం, 2014 ఒడియా. మరి రీసెంట్గా 2024లో వచ్చినవి ఏంటండి? అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ప్రాకృతం, పాలి. అనగా మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి సార్? 11 భాషలు ఉన్నాయండి. ఫిగర్ చాలా ఇంపార్టెంట్ సార్. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతం భారతదేశంలో ప్రాచీన హోదా పొందిన భాషల సంఖ్య ఎంత? 11. ఒకవేళ ఇంకా అడ్వాన్స్గా ట్రిగర్ చేయాలనుకుంటే భాషల పేర్లు ఇచ్చేసి కాని భాష ఏది, ఉన్న భాష ఏది. క్లియరా సార్? డన్. ఇది ప్రాచీన హోదా పొందిన భాషలు. మరి ఇంకా ఏమున్నాయి సార్? భాషా దినోత్సవాలు చూద్దాం సార్. భాషా దినోత్సవాలు ఏంటండి? ద డేస్ ఫర్ లాంగ్వేజెస్. కొన్ని భాషలకు దినాలను, కొన్ని డేస్ని కేటాయించారు సార్. మరి ఏంటండి? ఇంటర్నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే జనవరి 10th సార్. అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం సార్. తెలుగు వాళ్ళు రాసుకోండి, రిపీట్ చేస్తున్నా. అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే ఏ రోజున సార్? జనవరి 10th. నెక్స్ట్ నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే ఎప్పుడు సార్? సెప్టెంబర్ 14th. ఇది ఇంటర్నేషనల్ అండి, అంతర్జాతీయ హిందీ అండి. ఇది జాతీయ హిందీ సార్, ఇండియాలో జరుపుకుంటాం సార్. నేషనల్ హిందీ లాంగ్వేజ్ డే సెప్టెంబర్ 14th. జాతీయ హిందీ భాషా దినోత్సవం సెప్టెంబర్ 14. క్లియర్. ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఏంటి సార్? ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడు సార్? ఫిబ్రవరి 21. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21. క్లియరా సార్? క్లియర్. సార్ మన తెలుగు భాషకి ఏదైనా దినోత్సవం ఉందా సార్? మన తెలుగు భాషకు ఉన్న డే ఏంటి సార్? తెలుగు భాషా దినోత్సవం, తెలుగు లాంగ్వేజ్ డే ఏ రోజున జరుపుకుంటాం సార్? ఆగస్ట్ 29. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29 సార్. మరి తెలుగు భాషా దినోత్సవాన్ని ఆగస్ట్ 29ని ఎందుకు జరుపుకుంటామండి? ఎక్సలెంట్ క్వశ్చన్ సార్. చాలాసార్లు గ్రూప్ 3 గ్రూప్ 4లో వచ్చిన బిట్ సార్ ఇది. తెలుగు భాషా దినోత్సవం డేట్ వాడే ఇచ్చేసాడండి. ఆగస్ట్ 29న జరుపుకుంటున్నాము. దానికి గల కారణం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇట్? ఏంటంటే మన వ్యవహారిక భాషా పితామహుడు ఎవరు సార్? వ్యవహారిక భాషా పితామహుడు. వ్యవహారిక భాషా పితామహుడుగా పేరుగాంచిన గిడుగు రామ్మూర్తి. ఎవరండి? ఏ రామ్మూర్తి సార్? గిడుగు రామ్మూర్తి. ఇది ఈయన యొక్క జయంతి అండి. ఆ రోజున వ్యవహారిక భాషా పితామహుడుగా పేరుగాంచిన గిడుగు రామ్మూర్తి యొక్క జయంతి సార్. ఎప్పుడండి? ఆగస్ట్ 29 సార్. మరి ఆ రోజున ఏం జరుపుకుంటున్నాం సార్? తెలుగు భాషా దినోత్సవం, ద డే ఫర్ తెలుగు లాంగ్వేజ్. క్లియర్. ఇవి భాషా దినోత్సవాలు సార్. ఇంకా చూద్దాం. భాషా దినోత్సవాలు క్లియర్ సార్. మరి అత్యధికులు మాట్లాడే భాష, ప్రపంచంలో అత్యధిక మంది ఏ భాషను మాట్లాడుతున్నారు? భారతదేశంలో అత్యధిక మంది ఏ భాషను మాట్లాడుతున్నారు చూద్దాం సార్. ఫస్ట్ ప్రపంచంలో చూద్దాం సార్. ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఫస్ట్ జనాభా పరంగా సార్. దీంట్లో 2 కేటగిరీస్ ఉంటాయండి.
జనాభా పరంగా టోటల్ పాపులేషన్ని బేస్ చేసుకొని ఒక సెట్ ఉంటుంది సార్. ఇంకొకటి మాతృభాషా పరంగా అనగా నేటివ్ స్పీకర్స్ వాళ్ళ మాతృభాషా పరంగా సార్, అంటే నేటివ్ స్పీకర్స్. ఈ డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఎగ్జామ్లో క్లియర్గా మెన్షన్ చేస్తారండి. బై టోటల్ పాపులేషనా లేదా మాతృభాషా పరంగా బై నేటివ్ స్పీకర్సా అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి సార్. మరి జనాభా పరంగా ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఏంటి సార్? నెంబర్ 1 5 టాప్ 5 చూద్దాం సార్. మ్యాండరిన్ చైనీస్. నెంబర్ 2 స్పానిష్. నెంబర్ 3 ఇంగ్లీష్, హిందీ. నెంబర్ 5 పోర్చుగీస్. సార్ ప్రపంచంలో అండి, ఇది ప్రపంచంలో జనాభా పరంగా టోటల్ పాపులేషన్ని బేస్ చేసుకుంటే అత్యధిక మంది మాట్లాడే టాప్ 5 లాంగ్వేజెస్లో ఏంటి సార్? టాప్ 5 లాంగ్వేజెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? మ్యాండరిన్ చైనీస్. సెకండ్ ప్లేస్లో స్పానిష్, థర్డ్ ప్లేస్లో ఇంగ్లీష్, ఫోర్త్ ప్లేస్లో హిందీ, ఫిఫ్త్ ప్లేస్లో పోర్చుగీస్. అంటే మన భారతదేశానికి చెందిన ఒక భాష హిందీ సార్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. అత్యధిక మంది మాట్లాడే భాషలలో టాప్ 5లో మన భారతదేశ భాష 4వ స్థానంలో ఉంది. క్లియరా సార్? క్లియర్. మరి నేటివ్ స్పీకర్స్ మాతృభాషా పరంగా మాట్లాడే భాష ఏంటి సార్? టాప్లో ఉన్న భాష నెంబర్ 1 ఇంగ్లీష్. ఏంటి సార్? ఇంగ్లీష్. ఏమన్నా సార్ నేను? ఇంగ్లీష్, తర్వాత చైనీస్, తర్వాత హిందీ. ఏమన్నా సార్? ఇంగ్లీష్, చైనీస్, హిందీ, స్పానిష్, అరబిక్. ఇవి సార్. ఇది జనాభా పరంగా మాట్లాడే భాషలండి. ఇది మాతృభాష అనగా నేటివ్ స్పీకర్స్ మాట్లాడే భాషలలో టాప్ ఇంగ్లీష్, చైనీస్, హిందీ, స్పానిష్, అరబిక్. అంటే మాతృభాషా పరంగా మాట్లాడే భాషలలో మన భారతదేశానికి చెందిన హిందీ భాష ఏ స్థానాన్ని దక్కించుకుంది సార్? 3వ స్థానాన్ని దక్కించుకుందండి. క్లియరా? క్లియర్. ఇది ప్రపంచపరంగా నోట్స్ రాసుకోండి. డన్. మరి ఇంకా ఏంటి సార్? మరి భారతదేశంలో, భారతదేశంలో జనాభా పరంగా టోటల్ పాపులేషన్ని బేస్ చేసుకొని లేదా మాతృభాషా పరంగా నేటివ్ స్పీకర్స్, మాతృభాషా పరంగా నేటివ్ స్పీకర్స్ ఏం మాట్లాడుతున్నారు సార్? టాప్ 5లో చూద్దాం. టాప్ 5 ఏమున్నాయి? నెంబర్ 1 హిందీ, నెంబర్ 2 బెంగాలీ, నెంబర్ 3 మరాఠీ, నెంబర్ 4 తెలుగు, నెంబర్ 5 తమిళ్. సార్ క్లారిటీయా? భారతదేశంలో జనాభా పరంగా అత్యధిక మంది మాట్లాడే టాప్ 5 లాంగ్వేజెస్ ఇవి సార్. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం. అనగా మన భాష అయిన తెలుగు 4వ స్థానంలో ఉందండి. క్లియరా? క్లియర్. మరి మాతృభాషా పరంగా చూద్దామా సార్? చూద్దాం. నెంబర్ 1 హిందీ, నెంబర్ 2 బెంగాలీ, నెంబర్ 3 మరాఠీ, నెంబర్ 4 తెలుగు, నెంబర్ 5 తమిళ్. ఇది క్లారిటీ సార్. సేమే సార్, మళ్ళీ రిపీట్ అయ్యాయి, ఎటువంటి చేంజ్ లేదండి. టోటల్ పాపులేషన్ పరంగా అవే లాంగ్వేజ్ ఉన్నాయి, మాతృభాష పరంగా అవే ఉన్నాయి. క్లియరా సార్? క్లియర్, క్లారిటీ, డన్. మరి ఇంకా ఏం డిస్కస్ చేద్దాం సార్? ఇంకేముందండి, మొత్తం కంప్లీట్ చేసామండి. నేషనల్ లాంగ్వేజ్, జాతీయ భాష గురించి మాట్లాడుకున్నాం. ఇదంతా క్రైటీరియా, కండిషన్స్ మీకు అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేను మీకు అర్థం అవడానికి మాత్రమే చెప్పాను. జాతీయ భాషలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్? భారతదేశానికి జాతీయ భాష లేదు. ఎక్కడైనా డిస్కషన్లో, ఎవరితోనైనా సంభాషణలో ఎందుకు భారతదేశానికి జాతీయ భాష లేదు అని మాట్లాడుకునే సందర్భంలో మీరు ఈ పాయింట్స్ చెప్పాలండి కదా. డన్. నెక్స్ట్ ఏం చూసాం సార్? అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మరి ఇండియాలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని? 2. క్లియర్ సార్? క్లియర్. నెక్స్ట్ ఏం చూసామండి? షెడ్యూల్డ్ లాంగ్వేజ్. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అఫీషియల్ లాంగ్వేజ్ అనగా షెడ్యూల్డ్ లాంగ్వేజ్ పొందుపరిచారు. ఎన్ని ఉన్నాయి సార్? మౌలిక రాజ్యాంగంలో 14, ప్రస్తుతం 22, కొత్తగా చేర్చినవి 8. క్లియరా సార్? క్విక్ రివిజన్ చేస్తున్నా అండి, క్విక్ రివిజన్ ఫాస్ట్గా.
ఆ లాంగ్వేజెస్ ఏంటి చూసాం, కొత్తగా చేర్చినవి ఏంటి చూసాం, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డిస్కస్ చేశాము, అవునా. కొత్తగా చేర్చిన భాషలు ఏ ప్రాంతంలో మాట్లాడతారు చూసాము, క్లియర్. నెక్స్ట్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్. అసలు స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని గురించి ఉన్న కండిషన్స్ ఏంటి, క్రైటీరియాస్ ఏంటి, అన్ని 5 పాయింట్స్లో డిస్కస్ చేశాము. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంగ్వేజ్ ఏంటో కూడా చూసాము, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, క్లియర్. ఇంకా ఏం చూసాం సార్, అనుసంధాన భాషలు, మీడియేటరీ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఏ భాషలు ఉన్నాయి చూసాము. ఒకటి ఇంగ్లీషు, కొన్ని రాష్ట్రాలు హిందీ పెట్టుకున్నాయి, క్లియర్. ఇంకా ఏం చూసాం సార్, ప్రాచీన హోదా పొందిన భాషలు అంటే ఏంటి, మరి ఆ ప్రాచీన హోదా పొందాలంటే అవి సాటిస్ఫై చేయాల్సిన కండిషన్స్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి చూసాము. మరి ఏమున్నాయి సార్ ప్రాచీన హోదా పొందిన భాషలు, సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇయర్ అడిగి భాష అడగొచ్చు, భాష అడిగి ఇయర్ అడగొచ్చు, ఇయర్ కూడా ఇంపార్టెంటే, నీట్గా రాసుకోండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి, క్లియర్. ఇంకా ఏం చూసాం సార్, అధికార భాషా దినోత్సవాలు, సమ్ ఇంపార్టెంట్ డేస్ రికగ్నైజ్డ్ ఫర్ లాంగ్వేజెస్ చూసాము. మరి ఇంకా ఏం చూసాం సార్, జనాభా, ప్రపంచంలో అత్యధిక మంది జనాభా పరంగా మాట్లాడే భాష ఏంటి, ప్రపంచంలో అత్యధిక మంది మాతృభాషా పరంగా మాట్లాడే భాష ఏంటి చూసామా, చూసాము. ఇంకా ఏం చూసాం సార్, భారతదేశంలో జనాభా పరంగా అత్యధిక మంది మాట్లాడే భాష ఏది, భారతదేశంలో మాతృభాష పరంగా అత్యధిక మంది మాట్లాడే భాష ఏంటి చూసామా, చూసాము, డన్. సార్ ఇది లాంగ్వేజెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారియోలో లాంగ్వేజెస్ గురించి జరుగుతుంది, చర్చ ఉంది కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొని పూర్తిగా ఇన్డెప్త్గా విశ్లేషణ చేశానండి. లాంగ్వేజ్ మీద మీకు ఎగ్జామ్లో బిట్ వచ్చిందా, మన క్లాస్ నుండి బిట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు. సో నీట్గా నోట్స్ రాసుకోండి, ఏదైనా అర్థం అవ్వకుంటే 1-2 సార్లు వినండి. ఇది మన అమృతాస్ అకాడమీ. మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ నెక్స్ట్ ఇంకా చాలా సబ్జెక్ట్స్ మీద కొన్ని టాపిక్స్ మేము విశ్లేషణ చేస్తాం. అంటే ఎగ్జామ్లో ఫర్ ష్యూర్ పక్కాగా బిట్టి ఏ టాపిక్ నుండి పడుతుంది, కరెంట్ సినారియోలో ఏ అంశం కరెంట్ అఫైర్స్లో ఉంది, ఇలాంటి అంశాలు మేము చూస్ చేసుకొని దాన్ని కరెంట్ రిలేటెడ్ మరియు స్టాటిక్ జీకే రెండు మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. నేను ఇంట్రడక్షన్లోనే మెన్షన్ చేశా, మేము ఏదైనా ఒక టాపిక్ మీద ఒక అంశాన్ని విశ్లేషణ చేస్తున్నామంటే కేవలం ఆ టాపిక్ మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, దాని చుట్టూ ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి ఫోకస్ ఉన్న రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది అమృతాస్ అకాడమీ. సో సైనింగ్ ఆఫ్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. విద్యను ఎప్పుడైతే పంచుకుంటామో పెరుగుతుంది. నేనే చదువుకోవాలి, నాకే మార్కులు రావాలంటే మనం ఎప్పటికీ సక్సెస్ అవ్వలేము. విద్యను పంచండి, మీకు పెరుగుతుంది. పంచకుంటే అది అక్కడితో ఆగిపోతుంది సార్. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయండి సార్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అమృతాస్ అకాడమీ. థ్యాంక్ యూ. మైసెల్ఫ్ ఐ యామ్ చరణ్, సైనింగ్ ఆఫ్.